ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత ఈరోజు లాగ్ స్టార్ట్ చేశానండి. అదేంటంటే పెద్ద ఏం విషయం కాదు, పెసరట్టే చేద్దామని. అది పెసరట్ కొలతలు అందరికీ తెలిసినవే కదండి. అదేం లేదు. నేను ఉజ్జాయింపుకే వేసేస్తాను, ఏది కొలత పెట్టుకోను. కొంత పెసలు తీసుకున్నాను, ఫుల్ పెసలు అనమాట, హాఫ్ కాదు, ఫుల్ పెసలు తీసుకుని అందులో కొద్ది బియ్యం వేసి కొద్దిగా మెంతులు వేసి నానపెట్టేసి అది మిక్సీ చేసి గ్రైండ్ చేసి దాన్ని ఈ రోజు ఎలాగైనా చేద్దాం అని చెప్పి, ఎందుకంటే నేను వీడియో చేసి అప్పుడే 15 రోజులు కూడా అయిపోయింది. పాపకి మెయిన్ అవటం లేదండి, దాని వల్ల తీయలేకపోతున్నది. పాప తీయాలి కదా, ఎవరో ఒకరు తీయాలి. పిల్లడైతే ఎడిటింగ్ చేసేస్తాడు. అదనమాట. అందులో దసరా అందరూ బాగా చేసుకున్నారండి. మేమైతే అసలు ఏం చేసుకోలేదండి. నేను ఎందుకంటే నా మనసంతా ఆయన మీదే ఉంటది ఎప్పుడు కూడా. తను లేనిది నాకు చేయబుద్ధి అవ్వలేదు. కనీసం పులిహార ఒబ్బట్లు కూడా ఏది చేయలేదు. మామూలు రైస్ ఏదో వండేసి నెక్స్ట్ ఆనపకాయ కూర చేశాను. అది కూడా మా పిల్లలు తినలేదు. వాడికి ఆనపకాయ అలాంటివి ఏం నచ్చవు, బీరకాయ లేదు. అయితే అలా చేశాను. హోటల్ నుండి కొన్ని పులిహార తెచ్చేద్దాం అన్నా సరే పిల్లలు వద్దనిసారు. మాకు ఆయన లేకుండా పండగ చేసుకోవడం అన్నది అసలు ఇష్టం లేదండి. మా ఇంట్లో దసరా అలాగైంది అంతే. ఆ దేవుడి దయ ఉంటే చాలు. పిల్లకి ఆఫీసర్లు చాలా పొగిడారు. ఈ రోజు ఇంకా చాలా పొగిడారు పాపం పిల్లని. ముందు మా పిల్ల అంటే, మమ్మీ నువ్వు హైలైట్ అయిపోయి మమ్మీ ఆఫీస్ రైల్వే అంతటికి. ఎందుకంటే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్తో మాట్లాడుకున్నాను, ఢిల్లీ బోర్డు చైర్మన్ తో మాట్లాడుకున్నాను, జిఎం తో మాట్లాడాను, ఏజిఎం తో మాట్లాడాను, పిఎఫ్ఐ తో మాట్లాడాను. నెక్స్ట్ ఇంకేంటంటే సీనియర్ డిఎఫ్ఎం తో మాట్లాడాను, డిఎఫ్ఎం తో మాట్లాడాను, డిఆర్ఎం తో మాట్లాడాను, ఏడిఆర్ఎం తో మాట్లాడాను. మొత్తం నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఆఫీసర్లేనండి. నేను ఏం చెప్తే చేస్తారనమాట, ఏం చెప్తే అది. ఆయన ఫేమస్, నా హస్బెండ్ కూడా ఆఫీస్ లోనే. నేను ఇంకా ఫేమస్ అనమాట. ఏదైనా చిన్న తేడా వస్తే జిఎం కి కాల్ చేసేస్తాను నేను వెంటనే. ఆయన కూడా నా కాల్ రిసీవ్ చేసుకుంటారు, బాగా నా ప్రాబ్లం అర్థం చేసుకుని దాని సొల్యూషన్ కూడా చేస్తారు, సాల్వ్ కూడా చేస్తారు ఆ ప్రాబ్లం. అంత మంచి అతను అనమాట. అందరూ మంచివాళ్లే, ఆఫీసర్లు అందరూ మంచివాళ్లే. పాపకి ఈరోజు చాలా పొగిడారంట. పాప ఇంటికి వచ్చి చెప్తుంది, మమ్మీ నీ వల్లే నాకు అంత వాల్యూ వచ్చింది మమ్మీ. ఆఫీస్ అందరూను, ఆఫీస్ లో వాళ్ళు భయపడుతున్నారు మాట్లాడడానికి మా పిల్లతోటి. మీ మమ్మీ అమ్మో జిఎంతో చెప్పేస్తారు ఏదైనా. ఈటీవీ ప్రోగ్రామ్ మేము వెళ్ళాం కదా, నేను నా హస్బెండ్. అది పెట్టింది అనమాట ఫొటోస్. సరిలో పెడితే ఆఫీస్ లో వాళ్ళందరూ అబ్బా హైలైట్ చాలా బాగున్నారు మీ మమ్మీ డాడీ అని చెప్పేసి అని, దాని తాలూ ఫుల్ లింక్ ఇవ్వు మేము చూస్తాం వీడియో అని చెప్పి అన్నారట. అది కూడా చాలా మంది పొగిడారట. అదేలేండి, నేను ఏదో ఇలా చెప్తే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది, కానీ ఉన్నది ఉన్నట్లు జరిగినట్లా చెప్పా. ఇన్ని రోజులు వీడియో తీయలేకపోవడానికి కారణం అదేనండి. నాకు అసలు చాలా ఇష్టం అండి, ఇంట్రెస్ట్ నాకు ఇవి చేయడం అంటే. ఎందుకంటే నాకు పబ్లిసిటీ కావాలి, అమౌంట్ కాదు, పబ్లిసిటీ కావాలి. అయితే పిల్లకి అసలు అవటం లేదు తీయడానికి. నా అంతటి నేను తీసుకునేటట్లా ఉందా అంటే అలాగా కూడా లేదు. అందుకోసం అని చెప్పేసి పిల్లడు ఎడిటింగ్ పార్ట్ అయితే నాకు ప్రాబ్లం లేదు. పిల్లడు ఎంత బాగా చేస్తాడో చేసేస్తాడు. కాకపోతే ఈ కెమెరా షూట్ చేసేటప్పుడే ప్రాబ్లం అవుతుంది. అది ఇంకేంటండి సంగతులు. ఒక్కళ్ళైనా కామెంట్ పెట్టండి, ఎందుకంటే కామెంట్ పెడితే చూస్తున్నట్లు వస్తుంది. ఈ వీడియోలు, నా వీడియోలు ఈ మాత్రం సబ్స్క్రైబర్స్ వచ్చి ఈ మాత్రం వ్యూస్ వచ్చి చూస్తున్నారంటే మీ వరకు ఎంతో కొంత నచ్చే కదా వచ్చేవి. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ బటన్ ఆన్ లో పెట్టుకుని దాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డన్ డన్. ఎందుకంటే మీరిచ్చే సపోర్టే బలం, అంతేగాని ఒకలో ఇద్దరు చూసి వదిలేస్తే అది కాదండి. మీరు ఇచ్చే సపోర్ట్ బలం. ఆ సపోర్ట్ ఏంటి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బెల్ కొడితే అది మనకు కొత్త వీడియోస్ పెట్టగానే వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ఎలాగైనా మన ఫ్యామిలీ అనుకున్నట్లాగా, నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని, నేను నా పిల్లలు అనుకున్నట్లాగా మాకు ఎవరు లేరండి నిజంగా. నాకు పిల్లలకి నేను అంతే.
ఆ ముసలిది అంది కదండీ అనాథలని, అనాథలమే మేము. మాకెవరు లేరు. అందుకోసం అని చెప్పి మీరైనా మా ఫ్యామిలీ అనుకుంటాను కనీసం. సబ్స్క్రైబ్ చేయండి అందరూను. ఎందుకంటే మాకెవరు లేరు కాబట్టి. మీ మన ఫ్యామిలీ అన్నట్లాగా మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. డబ్బుల కోసం కాదు, ఎన్నో సార్లు చెప్పాను. నాకొక ప్యాషన్ అన్నమాట. నాకిష్టం అది. అయితే రేపు చేయడానికి ట్రై చేస్తాను ఏదో ఒకటి. కొత్తవి ఏం చేసేయటం లేదులెండి. ఇవి చేయడానికి కూడా నాకు టైం సరిపోవటం లేదు. అసలు అవ్వటం లేదు. పిల్ల వల్లే మెయిన్. పిల్ల తీయటం లేదు. తీయడానికి టైం సరిపోవటం లేదు పిల్లకి కూడాను. అది ఈరోజు పెసరట్టు అయితే చేశానండి. చేశాను. పెసరట్టు ఎప్పుడైనా అన్నంలోనే కలుపుకొని తినండి. ముంచుకొని చాలా బాగుంటుంది అది. నాకు మా అమ్మగారి దగ్గర నుండి చాలా ఇష్టం. థ్యాంక్స్ ఫర్ యువర్ షేరింగ్ అండ్ యువర్ వాల్యుబుల్ టైం ఇంతవరకు నాతో చూసినందుకు మీకు మెనీ థ్యాంక్స్ అండి. ఓకే బాయ్ అండి. ఈరోజు గుడ్ నైట్ బాయ్.